హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడింగ్ క్లబ్. సో రేపటి మార్కెట్ వచ్చేసి 8 జూలై. సో ఇవాళ మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి మొత్తం సెల్లింగ్ మాత్రం అయింది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇన్ కేస్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే, స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ సెటప్ని ఐడెంటిఫై అవుతాం. ఇన్ కేస్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సెల్లింగ్ సైడ్ సెటప్ని ఐడెంటిఫై అవుతాం. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ రౌండ్ నెంబర్ని బ్రేక్ చేసింది. సో ఇక్కడ సెల్లర్స్ అనేది ఉంటారు. ఇన్ కేస్ మనకి ఇంకోటి ఇవాళ మార్కెట్ అనేది లైట్ గా ఫాల్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి. సో ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫాల్ మాత్రం కాదు, మార్కెట్ మాత్రం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని టార్గెట్ చేసాం. సో అందుకే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ సెటప్ ఐడెంటిఫై చేద్దాం. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ అయితే సెల్లింగ్ సైడ్ సెటప్ ఐడెంటిఫై. నిఫ్టీలో కూడా సేమ్ అండి. మార్కెట్ చూసుకున్నట్టయితే ఇక్కడ హ్యూజ్ సెల్లింగ్ మాత్రం అయింది. ఇన్ కేస్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే బయింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ కేసులో సెల్లింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. సేమ్ విత్ మిడ్ క్యాప్ నిఫ్టీ. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఉన్న సెల్లర్స్ ని టార్గెట్ చేద్దాం, బయింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై చేద్దాం. ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ కేసులో ఇక్కడ ఉన్న బయర్స్ ని టార్గెట్ చేయడానికి సెల్లింగ్ సైడ్ సెటప్ ని ఐడెంటిఫై. ఈ మూడు ఇండెక్స్ లో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ నిఫ్టీలో మనకి ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది రేపటికి ఎంట్రీ వేయడానికి. సో అదనమాట. కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. సో ఫర్దర్గా మనకి ఇట్లాంటి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.